మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్లో జాయిన్ మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆ చిన్న వాక్యంలో అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, దేవుని కృపను నిరర్ధకం చేసుకోవద్దని నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క కృప కొరింథీ సంఘమం మీకు దేవుడు ఇచ్చాడు. ఆ కృపను మీరు నిరర్ధకం చేసుకోవద్దు, కృపలో నిలిచి ఉండునని కొరింథీ సంఘాన్ని ఆ చోట మనం హెచ్చరించడం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాటను గనక మనం గమనించినట్టయితే ఈ కృప అనే పదాన్ని గనక మనం తీసుకుంటే మనకు బాగా తెలుసు, ఒక యోగ్యత లేని ఒక వ్యక్తిని యోగ్యునిగా మార్చేది దేవుని కృప అనే విషయం మనకు బాగా తెలుసు. అన్మెరిటెడ్ ఫేవర్ ఒక వ్యక్తి మీద, అన్డిజర్వ్డ్ పర్సన్ మీద, అంటే ఆ కృపకు దేవుని యొక్క దయకి పాత్రుడు కాని వ్యక్తి మీద దేవుడు చూపించేదే కృప అన్నమాట. అంటే యోగ్యత లేని వ్యక్తిని యోగ్యునిగా చేసేది కృప. పరిశుద్ధ గ్రంథంలో కృప అనే పదాన్ని చాలా పర్యాయాలు మనం చూడొచ్చు. పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఆదికాండం 6వ అధ్యాయంలో 8వ వాక్యంలో నోవహు దేవుని కృప పొందిన వాడాయను అని ఫస్ట్ టైం కృప అనే పదాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. గ్రేస్ అనే దాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. చివరిసారిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వాక్యంలో ఆ కృప అనే పదాన్ని కూడా మనం చూడవచ్చు. మొట్టమొదటిసారిగా ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యంలో, చివరిసారిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యంలో కృప అనే పదాన్ని మనం చూడగలం. ఏది ఏమైనప్పటికీ కృప అంటే యోగ్యత లేని ఒక వ్యక్తిని యోగ్యునిగా చేసేది, అంటే అర్హత లేని ఒక వ్యక్తిని అర్హునిగా మార్చేదే కృప అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృప నోవహు యొక్క జీవితాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దేవుడు దృష్టిలో అతను కృప పొందాడు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా అతను ఓడను నిర్మించాడు. దేవుడు సెలవిచ్చినట్లుగా అనేకులకు వరదలు రాబోతున్నాయి. దేవుడు వర్షాన్ని పంపించబోతున్నాడు. ఈ భూమి అంతా నాశనం కాబోతుందని ఇంచుమించుగా 75 నుండి 100 సంవత్సరాల వరకు కూడా నోవహు సువార్త ప్రకటించినట్టుగా మనం గమనించవచ్చు. అన్ని పర్యాయాలు, అన్ని సంవత్సరాలు శుభవార్త ప్రకటించబడినప్పటికి కూడా జలప్రళయం రాబోతుంది, దేవుడు నాతో చెప్పాడని నోవహు చెప్పినప్పుడు కూడా ప్రజలందరూ హేళన చేశారే గాని దేవుని మాటకు వారు విధేయత చూపించిన వారు కాదు. అందుకనే విధేయత చూపించిన నోవహు కుటుంబం మాత్రమే జలప్రళయంలో కాపాడబడింది. విధేయత చూపించని వారందరూ కూడా ఆ జలప్రళయం నశించిపోయినట్లుగా మనం చూడవచ్చు. నోహు ద్వారా ఒక నూతన ప్రపంచం మరలా ప్రభు స్థాపించినట్లుగా మనం గమనించవచ్చు. కృప ఈ చోట మనం నోవహు జీవితంలో గమనించినట్లయితే దేవుని యొక్క కృప ఒక వ్యక్తి పొందితే అతని కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడనేది ఈ చోట మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద జల ప్రళయం నుంచే కొన్ని వందల అడుగుల ఎత్తు నీరంతా భూమి అంతా నిండి ఉంటే దేవుని యొక్క కృప పొంది దేవుని మాటకు లోబడిన ఒక కుటుంబం ఆ జల ప్రళయంలో కాపాడబట్టను మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప మనల్ని కాపాడుతుందని నోవహు జీవితం ద్వారా మనం గుర్తించవచ్చు. మరి ఈ కృప అనేది కనుక ఏమిటి అనే ఒక విషయాన్ని మనం చూసినట్లయితే, కృప అనే దాన్ని మీరు ఎలా వివరిస్తారు అని కనుక ఎవరైనా ప్రశ్నిస్తే, ఈ కృప అనేది దేవుని యొక్క ప్రముఖమైన గుణలక్షణం. కృప అనేది దేవుని యొక్క వైఖరి, ఆయన కృప చూపే దేవుడు అనమాట. 145వ కీర్తన ఆ 8, 9, 10 వాక్యాలు కనుక మనం చూసినట్టయితే, దేవుడు అందరి ఎడల కృప చూపువాడు. మన దేవుని యొక్క పేరే కృపామయుడైన దేవుడు. ఆయన కృప చూపించడం అనేది ఆయన యొక్క వైఖరి, ఆయన యొక్క యాట్రిబ్యూట్, ఆయన యొక్క గుణ లక్షణము కృప అనేది. ఆయన కృప చూపించకుండా ఉండలేడు. కృప అనేది ఆయన యొక్క వైఖరిగా మనం గుర్తించవచ్చు. అలాగే మరి క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము
14 నుండి 17 వాక్యాలు ఒకసారి కనుక మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నుండి 17 వాక్యాలు కనుక మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తే చూడండి 14 వాక్యం, ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటి వాడు ఆయననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పిను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగినని ఈ చోట రాయబడింది. కాబట్టి గ్రేస్, కృపకి ఆధారమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగినట్లుగా ఈ లేఖనం స్పష్టపరుస్తుంది. కనుక మనం ఆరాధించే దేవుని యొక్క వైఖరి, మనం ఆరాధించే దేవుని యొక్క లక్షణము ఆయన కృప చూపే స్వభావం కలిగిన వాడు. ఆయన వైఖరిలోనే, ఆయన గుణలక్షణమే కృప చూపటం అనేది ఆయనలో ఇమిడి ఉన్న అంశం. ఆయన కృప చూపకుండా ఉండలేడు. యోగ్యత లేని ఒక వ్యక్తిని యోగ్యునిగా మార్చేవాడే మనం ఆరాధించే దేవుడు. ఆయన లక్షణం అది, ఆయన యొక్క వైఖరి అది. మరొక విషయాన్ని కూడా మనం చూసినట్టయితే, ఈ కృప అనేది మన జీవితాలకు చేసింది ఏమిటని ఆలోచిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పాప భూమిలో కూరుకుపోతూ నిత్య నరకాగ్నికి పాత్రులమైన మనల్ని రక్షించిందే కృప. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వాక్యాల్లో చూస్తే మనం కృప ద్వారా రక్షింపబడ్డామని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి కృప మనకి ఏం చేసిందంటే గొప్ప రక్షణ ఇచ్చింది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చనిపోయి మనం నీతిమంతులుగా చేసి తన వైఖరి అయిన కృప ద్వారా మనల్ని రక్షించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప మనకు రక్షణ ఇచ్చింది. యోగ్యత లేని మనల్ని యోగ్యులుగా చేసింది. కృప అనేది దేవుని యొక్క వైఖరి. కృప అనేది ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. ఆ కృప మనకు రక్షణ ఇచ్చింది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసమే మనకు రక్షణ కలిగించింది. టోటల్ గా కృపలో ఇన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్న ఈ రోజున నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించినంత మాత్రాన నిత్యరాజ్యానికి వారసుడవుతున్నాడంటే కారణం, దానికి దేవుని యొక్క కృపయే కారణం అన్నమాట. ఆయన కృప లేకపోతే మనం ఈ రోజున రక్షణ పొందగలిగే వారము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అట్టి కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పౌలు గారు కొరింథీ సంఘాన్ని అడ్రస్ చేస్తూ 2 కొరింథీయులో, దేవుడు మీకు ఇచ్చిన కృప ఏమండి, ఉచితంగా మీకు తన కృప ద్వారా రక్షణ ఇచ్చాడు. కొరింథీ సంఘమా, ఆ కృపను నిరర్ధకం చేయవద్దని ఈ చోట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని బతిమలాడుకోవటాన్ని మనం చూడవచ్చు. కాబట్టి కొరింథీ సంఘాన్ని ఎందుకు ఆయన బతిమలాడుకున్న పరిస్థితి ఏర్పడిందంటే, కొరింథీ సంఘము స్థాపించబడినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఆ తర్వాత వాళ్ళు దేవుని కృపను నిరర్ధకం చేస్తూ దేవుని యొక్క కృపను వాళ్ళ శరీర కార్యాలకు వినియోగించుకోవడానికి మనం చూడవచ్చు. వాళ్ళ శరీరాలని అపవిత్రపరుచుకుంటూ పాపం చేయడానికి కూడా కృపను వినియోగించుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. విలువ పెట్టి కొనబడిన యేసుక్రీస్తు రక్తం అనే విలువ పెట్టి కొనబడిన మన జ్ఞానం లేకుండా తమ దేహాలలో దేవుని యొక్క ఆలయమైన తెలిసి కూడా దేహాన్ని అపవిత్రపరచుకోవడం, వారి యొక్క ప్రవర్తన విధానము, అదేవిధంగా శరీర కార్యాలను విసర్జించకుండా శరీర కార్యాలు తిరిగి వారి జీవితాల్లో చొప్పించుకొని ఏమండి లోకంతో రాజీ పడుతూ లోకాన్ని కొరింథీ సంఘములోకి ఆహ్వానించి, లోకము సంఘము ఒకే రకంగా తయారై లోకస్తులు ఎలా బతుకుతున్నారో క్రైస్తవ సంఘం కూడా అలాగే బ్రతకటం కొరింథీ సంఘ కాలంలోనే ప్రారంభమైంది. ఈ పరిస్థితులన్నీ గమనిస్తూ ఏమండి వాళ్ళలో జారత్వం ఉంది, వాళ్ళలో అక్రమాలు ఉన్నాయి, వాళ్ళలో విగ్రహారాధన ఉంది, వాళ్ళలో విగ్రహార్పితాన్ని తినేవాళ్ళు ఉన్నారు. ఆ మొదటి కొరింథీలో అన్ని విషయాలు పౌలు గారు అడ్రస్ చేశాడు. 2 కొరింథీ సంఘంలో కూడా వాళ్ళలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు. అదేవిధంగా ప్రభు బలను తీసుకునేటప్పుడు, ప్రభు శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగేటప్పుడు కూడా దాన్ని అపవిత్రపరుస్తున్నారని కూడా 11వ అధ్యాయంలో పౌలు గారు హెచ్చరించాడు. ఏమండి, మీరు భోజనం కొరకు
దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ యందు ఆనందమైనదని చెప్తూ కొరింథీ సంఘాన్ని, రోమా సంఘాలను కూడా ఆయన హెచ్చరించుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉచితంగా దేవుడిచ్చిన రక్షణను, కృప ద్వారా ఇచ్చిన రక్షణను వారు నిర్లక్ష్యం చేస్తుంటాన్ని గమనించి పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని కృపను మీరు నిరర్ధకం చేయవద్దని బతిమలాడుకొంచున్నాడు. డోంట్ డిస్గ్రేస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను దయతో నిరర్ధకం చేయవద్దు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మీకు ఉచితంగా కృప ద్వారా రక్షణ ఇచ్చాను, దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. దేవుని కృపను నిరర్ధకం చేయకండి, వేస్ట్ చేయకండి. నేను మీకు ఉచితంగా ఇచ్చిన కృప ద్వారా ఇచ్చిన గొప్ప రక్షణ, నేను మీ మీద చూపించిన కృపను మీరు నిరర్ధకం చేయకండి. ఇక్కడ అదే అంటున్నాడు, దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఈ రాత్రి మనతో కూడా ఆయన ఇదే మాట మాట్లాడటాన్ని గమనించవచ్చు. అయితే దేవుని కృప ఒక క్రైస్తవుడి జీవితంలో ఎప్పుడు క్రైస్తవుడు దేవుని కృప నిరర్ధకం చేయగలడు? ఏ సందర్భాలు క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుని కృపను నిరర్ధకం చేసే సందర్భాలు ఎప్పుడు వస్తాయి? మీరైనా నేనైనా మన ద్వారా దేవుని కృప వేస్ట్ అవుతుందేమో, దేవుడు మన మీద చూపించిన కృపను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఏ సందర్భంలో నిర్లక్ష్యం చేయగలము? ఏ సందర్భంలో దేవుని కృపను వ్యర్థం చేస్తున్నాం మనం? మన జీవితంలో ఏ కార్యాలు చేయడం ద్వారా దేవుడు మన మీద చూపించిన కృపను మనం వ్యర్థం చేస్తున్నాము అని ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే బొమ్మల్ని పూజించడం మాత్రమే కాదండి. విగ్రహారాధన అంటే మనల్ని మనమే మనల్ని మనమే దేవుళ్ళుగా దేవతలుగా భావించుకున్నప్పుడు. అంటే అర్థం ఏంటంటే మనం దేవుని మాటకు లోబడకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కూడా విగ్రహారాధనే. అంతేకాకుండా మనము దేవుని కంటే కూడా దేనినైనా కూడా ఎక్కువగా ప్రేమించి, దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమించినా కూడా అది మనకు విగ్రహమే అవుతుంది. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే అవుతుంది. బైబిల్ సెలవిస్తుంది, నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. నాకంటే దేనిని ఎక్కువగా దేనిని మనం ప్రేమించినా దేవుని రాజ్యానికి పాత్రులం కావని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని, మన శరీరాన్ని, మన ఉద్యోగాన్ని, మన యొక్క వ్యాపారాన్ని, లేకపోతే మన కుటుంబాన్ని దేవుని కంటే అధికంగా ప్రేమించినా కూడా అది విగ్రహారాధనే అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే యోనా గ్రంథంలో ఒకసారి మీరు చూస్తే, యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో యోనా అంటారు, ముఖ్యంగా ఈ విగ్రహారాధన అనే దానికి డైరెక్ట్ గా మనం అర్థం చెప్పాలంటే అవిధేయత. ఒక రకంగా దేవుని యొక్క మాటకి మనం చూపించే అవిధేయత కూడా విగ్రహారాధనతో సమానమే. బైబిల్ సెలవిస్తుంది, దేవుని మాటకు మనం విధేయత చూపించవలసిన వారం అంటున్నాం. దేవుని మాటకు మనం చూపించే అవిధేయత కూడా దేవుణ్ణి దుఃఖపరిచేదిగా ఉంటుంది. ఎందుకు అవిధేయులు అవుతాం దేవుని మాటకి? దేవుని కంటే దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తేనే మనం దేవుని మాటకి అవిధేయత చూపిస్తాం. కాబట్టి దేవుని మాటకి మనం చూపించే అవిధేయతే ఒక రకంగా విగ్రహారాధనగా కూడా తీసుకోవచ్చు. కనుక ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించామో మనం దేవుని కృపను నిరర్ధకం చేసిన వారం అవుతాం. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఒక మాట ఉంది, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు కృపాధారమును విసర్జించుతురు. అంటే విగ్రహారాధన చేసేవారు దేవుని కృపను పోగొట్టుకుంటారు. అంటే మరలా చెప్తున్నాడు, ఇక్కడ విగ్రహారాధన అంటే ఐడల్సే కాదు, విగ్రహాలే కాదు. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధనే. దేవునికి మనం అవిధేయత చూపించామంటే మనం దేనినో అధికంగా ప్రేమిస్తున్నామని అర్థం. దేవుడి మాట వింటలేదంటే ఇంకోటంటే మనకి ఇష్టం కాబట్టి దేవుని మాట వింటలేదని అర్థం. కాబట్టి ఇది కూడా విగ్రహారాధన అవుతుంది, దేవుని కృప నిరర్ధకం చేసినట్లు అవుతుంది. యోనా ఈ మాట ఎక్కడుండి చెప్తున్నాడు? చేప కడుపులో ఉండి చెప్తున్నాడు. ఎందుకని యోనా మాట చెప్తున్నాడంటే యోనా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు నినవేకి వెళ్ళి
నినివే పట్టణానికి సువార్త ప్రకటించమన్నాడు. యోనా ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్లకుండా తార్షీసుకు వెళ్ళడానికి నిర్ణయించుకొని స్పెయిన్ ప్రాంతానికి పారిపోవడం నిర్ణయించుకున్నాడు. దేవుడి యొక్క దృష్టి నుంచి పారిపోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. యోనాకి తెలియలా. దేవుడేమో ఒక దిక్కుకు వెళ్ళమంటే యోనా మరొక దిక్కుకు పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆపోజిట్ దిక్కుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. దేవుని మాటకు అవిధేయుడై తనను తానే దేవుని మాట కంటే కూడా తన నిర్ణయమే గొప్పదిగా భావించాడు. నేను దేవుడి మాట వినకూడదు, నినివే పట్టణస్థులు బహు దుర్మార్గులు, వాళ్ళకి నేను సువార్త చెప్తే వారు రక్షణ పొందుతారు కనుక వాళ్ళు దేవుని యొక్క ఉగ్ర చేత నాశనం కావాలనేది యోనా అనే ప్రవక్త యొక్క కోరిక. అందుకని దేవుని మాట వినకుండా తన మాట తాను వింటూ నినివేకి వెళ్లాల్సిన వాడు తర్షీసుకు పారిపోవడానికి నినివేకి వెళ్లాల్సిన వాడు మరొక దిక్కుకు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే తనకు తానే దేవుడిగా భావించుకున్నాడు. అంటే దేవుని మాటనికి అవిధేయుడై తన మాటనే తన నిర్ణయమే శిరోధార్యంగా భావించాడు. అంటే తనకు తానే దేవుడైపోయాడు. అప్పుడు ఏమైంది? దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. సముద్రంలో వేయబడ్డాడు. దేవుడు కృప కలిగిన దేవుడు కనుక చేప మింగేటట్లుగా చేశాడు. చేప కడుపులో అర్థమైంది యోనాకి, నేను దేవుని మాట వినకుండా నా నిర్ణయం ప్రకారం నేను ప్రయత్నించాను గనక, ప్రయాణం చేశాను గనక, నన్ను నేనే విగ్రహంగా చేసుకున్నాను గనక నేను దేవుని కృపను నిరర్ధకం చేశాను, వేస్ట్ చేశాను. అందుకే నాకు ఈ శిక్ష వచ్చిందని చేప కడుపులో ఉన్న యోనా పశ్చాత్తాపడినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏ క్రైస్తవుడైనా దేవుని మాటకు అవిధేయత చూపించాడు అంటే అతడు దేవుడు మనకిచ్చిన కృపను నిరర్ధకం చేస్తున్నాడు, వ్యర్థం చేస్తున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన రక్షణను వ్యర్థం చేస్తున్నాడు అని అర్థం. అయితే యోనా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, యోనా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు చేపకు ఆజ్ఞ ఇవ్వగా చేప యోనాని సముద్రపు ఒడ్డుకున కక్కింది. తిరిగి యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నినివే పట్టణానికి వెళ్లి సువార్త ప్రకటించగా అనేకులు రక్షణ పొందినట్లుగా మనం చూడవచ్చు. ఈ రాత్రి ఒకవేళ మనం దేవుని మాటకి ఇప్పటికీ అవిధేయత చూపించే వారిగా ఉంటే దేవుని కృపను నిరర్థకం చేస్తున్నామని గుర్తించండి. దేవుని మాటకి ఇప్పుడు మనం అవిధేయులుగా ఉన్నామంటే దేవుని కృపను నిరర్థకం చేస్తున్నామని అర్థం. అయితే దానికి ఒక క్షమాపణ ఉంది. పశ్చాత్తాపడగలిగితే ప్రభు ఈ రాత్రి యోనాను క్షమించినట్లుగా మనల్ని కూడా క్షమించగలుగుతాడు. ప్రభువా, నేను అవిధేయుడిని, పలాని విషయంలో నీ మాట వినలేకపోయి నన్ను క్షమించండి, నీ కృపను నేను నిరర్థకం చేశానని గనక ప్రభువు చెప్పగలిగితే, ఒప్పుకోగలిగితే తప్పనిసరిగా ప్రభు యోనాను క్షమించి చేప కడుపులో నుంచి కాపాడినట్లుగానే ఈ రాత్రి కృపను వ్యర్థం చేసిన మనల్ని కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకోకపోతే నేను ఎక్కడా అవిధేయత చూపించలేదు, నేను ఎప్పుడు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నానంటే సంతోషమే. ఒకవేళ ఎక్కడైనా నీలో నాలో గాని అవిధేయత ఉంటే పశ్చాత్తాపడగలిగితే ప్రభు రాత్రి యోనాను క్షమించినట్లుగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యంలో శరీరంలో తనకు ఆధారం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యెహోవా మీద నుంచి మనసు తొలగించుకొని శరీరుల్ని, మనుషుల్ని దేవుళ్ళుగా భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా కృపను వ్యర్థం చేస్తున్నారు. దేవుడు చూపించే కృపను వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు చూపించే కృపను వాళ్ళు వ్యర్థం చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా దేవుని మాట వినకుండా మనుషుల్ని దేవుళ్ళుగా భావించే వాళ్ళందరూ కూడా దేవుని కృపను నిరర్థకం చేస్తున్నారని బైబిల్ సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా పౌలు గారు అంటాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టువాడినైతే యేసు ప్రభు సేవకుడిని కావడం వ్యర్థం అంటున్నాడు. అంటే మనుషుల్ని సంతోషపెట్టే వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా కాకుండా కేవలం మనుషులు సంతోషపెడితే చాలు తన సంఘంలో. దేవుడు సంతోషపడినా సంతోషపడకపోయినా నేను మనుషులను సంతోషపెట్టగలిగే సేవ చేస్తే చాలు అనుకునే వ్యక్తి దేవుని కృపను నిరర్ధకం చేస్తున్నాడని అర్థం. కనుక ఈ రాత్రి మనలో ఏ అవిధేయత ఉన్నా దేవుడు దుఃఖపడుతున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మన మీద చూపించిన కృప వ్యర్థమవుతుందని గుర్తుపెట్టుకొని దేవుణ్ణి మాత్రమే కనపరిచేవారిగా, దేవుణ్ణి ప్రేమించేవారిగా, దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలని
పరిశుద్ధాత్మ దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అదేవిధంగా దేవుని కృపను వ్యర్థం చేసే మరొక సందర్భం ఏంటో తెలుసండి? గర్వము. ఏ క్రైస్తవుడిలో అయితే గర్వం ఉంటుందో అతడు కృపను వ్యర్థం చేస్తున్నాడని అర్థం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో ఏమండి? దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఏమండి? అహంకారులను ఆయన ఎదిరిస్తాడని రాస్తుంది. అంటే అహంకారులు దేవుని కృపను వ్యర్థం చేస్తారు, దీనులు దేవుని కృపను పొందుతారు. ఏ క్రైస్తవుడైతే దీనుడిగా తను తాను తగ్గించుకుంటాడు అన్ని విషయాల్లో, అతడు దేవుని కృపను పొందగలుగుతాడు. ఏ క్రైస్తవుడైతే తన ఉద్యోగాన్ని బట్టి కానీ, వ్యాపారాన్ని బట్టి కానీ, తన తెలివితేటలను బట్టి కానీ, ఆస్తిపాస్తులను బట్టి కానీ గర్విస్తాడో ఏమండి? అతడు కృపకు దూరం అవుతాడు, కృపను వ్యర్థం చేస్తాడు, దేవుని కృప నిరర్ధకం చేస్తాడు అనమాట, వేస్ట్ చేసేస్తాడు. తద్వారా ఏం కలుగుతుందంటే దేవుని ఉగ్రత నోవహు దినాల్లో నోవహు మాటలకు లోబడకుండా ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏ విధంగా దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి వచ్చిందో, దేవుని కృపను కనుక మనం వ్యర్థం చేస్తే దేవుని శిక్షకు మనం పాత్రులే అవకాశం ఉంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం అనేది మనల్ని దేవుని కృపకు దూరం చేస్తుంది. దేవుడు మన కృప ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, కానీ రక్షించబడిన మనం గర్విష్ఠులుగా ఉంటే కృపకు దూరం అవుతాం. అందుకని బైబిల్ ఎప్పుడు కూడా సెలవిస్తుంది, దీనులుగా ఉండండి, దీన మనస్కులో ఉండండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టే దేవుడు దీనులను హెచ్చిస్తాడు, వినయ మనస్కులు ఘనత పొందుతారని బైబిల్ సెలవిస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యంలో నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. కనుక గర్విష్టి నాశనానికి చాలా దగ్గరగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. కారణం ఏంటంటే అతను కృపను కోల్పోతాడు, దేవుని కృపను కోల్పోతాడు. కనుక గర్విష్టి దెబ్బతినే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. సైతాన్ యొక్క పరిస్థితిని మనం చూస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా ఏమంటే తేజో నక్షత్రమ్మ వేకు చుక్క నీ వేల పడిపోతివని బైబిల్ సెలవిస్తుంది. అంటే సాతాన్ అనేవాడు, లూసిఫర్ అనేవాడు దేవుని యొక్క సభా పర్వతం మీద దేవదూతలతో ఉండవలసిన వాడు ఒక్కసారిగా అగాధంలోకి పడిపోయాడు. కారణం ఏంటంటే గర్వం. ఏమండి? దేవుడు అతన్ని ఆ లూసిఫర్ అనే దేవదూతని అందంగా అలంకరించాడంట. తన యొక్క అలంకారాన్ని చూసుకున్నాడు, నేను దేవునితో సమానుడిని అనుకున్నాడు. దేవుడితో దేవదూత సమానం ఎలా అవుతారండి? కానీ దేవదూత తాను దేవుడితో సమానుడిని కదా అని తన మనసులో తాను గర్వించాడట. దేవుడికి నాకు పెద్దగా తేడా ఏం లేదని. వెంటనే అతనిలో అహంకారం ఏం చేసిందంటే అతన్ని అగాధంలో పడిపోయేటట్లుగా చేసిందండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, అహంకారం వల్లే దేవదూత సైతానుగా మారాడు. ఈ రోజున రక్షణ పొందిన మనలో ఏమాత్రం గర్వం ఉన్నా కృపకు దూరమయ్యే అవకాశం ఉంది. దేవుడు మనకి ఇచ్చిన కృపను వ్యర్థం చేసే అవకాశం ఉంది. నిరర్ధకం చేస్తాం, వేస్ట్ చేసేస్తాం. ఆయన కృప ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా మన జీవితాలు అయిపోతాయి అన్నమాట. అందుకని గర్విష్ఠులం కాకుండా ఎప్పుడు దీనులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాము. మూడవది సిన్ఫుల్నెస్, పాపం. రక్షింపబడి కూడా ఇంకను మనం పాపపు ఆలోచనలతో పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుని కృపను మనం వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే అక్కడ పౌలు గారు రాస్తూ అంటున్నాడు, ఆ కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, మీరు ఏమంటే దేవుని కృపను నిరర్ధకము చేయవద్దని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. దేవుని కృపను ఎలా నిరర్ధకం చేస్తున్నారట? వాళ్ళు పాపం చేస్తూ దేవుడి కృపను నిరర్ధకం చేస్తున్నారట. అక్కడ రాయబడిన వాక్యాన్ని ఒకసారి ఆ 2 కొరింథీయులోనే 6వ వాక్యం చూస్తే ఏమండి? కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం అని చెప్పి ఆయన సెలవిస్తూ ఆ కింద రాస్తున్నాడు, మీ కొరకు నేను అనేక హింసలు అనుభవించాను, మిమ్మల్ని పాపం నుంచి విడిపించడానికి సువార్త ప్రకటించి అనేక హింసలు అనుభవించిన, అనేక రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాను. ఇన్ని శ్రమలు నేను పడి మిమ్మల్ని పాపం నుంచి ప్రభు కృప ద్వారా విడిపిస్తే మరలా తిరిగి మీరు పాపంలో పడిపోతున్నారని
మరలా శరీర కార్యాలకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారని, మరలా వ్యభిచారము, మరలా మోసం, మరలా అబద్ధం, ఏమండి అన్ని జనుల్లో లేని చెడ్డ కార్యాలు కూడా కొరింథీ సంఘంలో ఉన్నాయట. అన్ని జనుల్లో లేని చెడుతనం కూడా కొరింథీ సంఘం, క్రైస్తవ సంఘంలో ఉండడాన్ని చూసి, తాను స్థాపించిన సంఘంలో ఘోరమైన పాపం ఉంటుంది చూసి పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. మీరు పాపం నుంచి విడిపించబడి మరలా పాపంలోనే మునిగిపోతున్నారు అని చెప్పి ఆయన ఎంతో వేదన చెందుతూ ఆ కొరింథీ సంఘానికి రాయడాన్ని మనం ఈ చోట గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలరా, కాబట్టి సిన్ఫుల్నెస్ అనేది దేవుని కృపకు మనం దూరం చేస్తుంది. మనం రక్షింపబడిన మనం మరలా తిరిగి మాటికి పాపం చేస్తుంటే దేవుని కృపను వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాం. దేవుడు మన కొరకు సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని మనము వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాం. మన కొరకు చిందించిన రక్తం అపవిత్రపరిచిన వాళ్ళం అవుతాం. అందుకని క్రీస్తు యొక్క రక్తాన్ని మాటికి మనం త్రుక్కిన వారం అవుతాం అనమాట. విలువైన రక్తాన్ని అపవిత్రపరిచిన వారం అవుతాం. అందుకనే పౌలు గారు అంటాడు, మరలా మీరు పాపం చేయొద్దు. మీ పాత స్వభావం, ఏమండి, పాతవి గతించిపోయాయి, ఈ సమస్తం కొత్తవైపోయాయి కదా. ఇక నవీన స్వభావాన్ని ధరించుకోండి. పాత స్వభావాన్ని విడిచిపెట్టండి, ప్రాచీన స్వభావాన్ని విసర్జించండి, మీరు నూతన పరచబడండి అని కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మీదట పాపం చేయొద్దు, ఏమండి, జీవితాన్ని చాలా విలువైన జీవితంగా జీవించండి. ఏమంటే తమాషాగా జీవించొద్దు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా తమాషాగా జీవించొద్దు. నేను మీ కృప అనుగ్రహించింది, మిమ్మల్ని పాపం చేసినా కూడా, ఎన్ని పాపాలు చేసినా కూడా ఏం కాదు, మీ ఇష్టానుసారంగా పాపం చేయండి అని కాదు నేను కృప ఇచ్చింది. నేను మీకు కృప చూపింది మీ మీద, మీ జీవితాలు పవిత్రంగా జీవించాలనే ఉద్దేశంతోనే మీ మీద నేను కృప చూపాను. ఉచితమైన రక్షణ మీకు నేను ఇచ్చాను. మరలా పాపం చేస్తే నా కృపకు దూరం అవుతారు, నా కృపను వ్యర్థం చేసినట్టు అవుతారు. కనుక పాపానికి దూరంగా ఉండండి అని కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన ఒక వ్యక్తి మాటికి పాపం చేస్తే అతడు దేవుని కృపకు దూరం అవుతాడు, దేవుని కృపను వ్యర్థం చేసిన వాడు అవుతాడు. అందుకని సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, పాత నిబంధనలో 11వ అధ్యాయంలో, 2 సమూయేలు 11th చాప్టర్లో దావీదు పాపం చేశాడు. దేవుని కృపను పొందిన వ్యక్తి పాపం చేశాడండి. దానివల్ల కలిగిన పరిణామం ఏంటో తెలుసండి. ఇంచుమించుగా 4 కుమారుల్ని అతను కోల్పోయాడు. 4 కుమారులను కోల్పోయాడు. ఏమండి, కృపను పొందిన ఒక వ్యక్తి పాపం చేస్తే జరిగిన నష్టాన్ని మనం చూస్తే 4 కుమారులను కోల్పోయాడు. ఏమండి, 51వ కీర్తనలో తిరిగి పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నాడు, నీ కృపను నా నుండి దూరం చేయొద్దు, పరిశుద్ధాత్మ నా నుండి దూరం చేయొద్దు. ఏమండి, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కృప చొప్పును నన్ను కనికరించు. కృపను పొందిన వ్యక్తి మరలా కృప కొరకు బతిమలాడుకుంటున్నాడు దేవుణ్ణి. కారణం ఏంటి? కృపను పోగొట్టుకున్నాడు. కృప పొందిన వ్యక్తే దావీదు, కానీ కృపను పోగొట్టుకున్నాడు పాపం చేసి. మరలా బతిమలాడుకుంటున్నాడు. ఏమండి, సొంత కొడుకే అబ్షాలోము అతన్ని తరిమితే సింహాసనం వదిలిపెట్టి పారిపోయాడు దావీదు. దానికి కారణం ఏంటంటే అతని యొక్క పాపమే, దావీదు యొక్క పాపం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యంలో అంటాడు, నా పొరుపట నీళ్ళలో తేలిపోతుంది అంటున్నాడు. అంటే అంతగా ఏడుస్తున్నాడండి. కొడుకే తరిమేస్తే పారిపోతున్నాడు తండ్రి. కృప పొందిన వ్యక్తి కొడుకు తరిమితే పారిపోతూ ఏమంటున్నాడు, నా పరుపు నా కన్నీళ్ళలో తేలిపోతుంది అంటున్నాడు. అంతగా ఏడుస్తున్నానని చెప్తున్నాడు. అబ్షాలోము తరుముతుండగా పారిపోతున్నాడు. శత్రువులు అతని కొడుకు అతని శత్రువుగా మారిపోయాడు. కారణం పాపం అండి. రక్షింపబడిన మనం కృపను కోల్పోకూడదండి. కృప ఎప్పుడు కోల్పోతామో తెలుసండి, మరలా రక్షింపబడి మళ్ళీ పాపంలోనే కొనసాగుతుంటే కృపను కోల్పోతాం. కనుక ఈ రాత్రి మనలో ఏ చిన్న పొరపాటు పాపం ఉన్నా పశ్చాత్తాపడగలిగితే దావీదు పక్షంగా కృప చూపిన దేవుడు, ఏమంటే దావీదును ఫైనల్ గా దావీదు నాకు ఇష్టానుసారుడని దేవుడు చెప్పాడు కదా. కృప పోగొట్టుకున్నాడు దావీదు, కృప పొందాడు, కృప పోగొట్టుకున్నాడు, మళ్ళా ప్రార్థించి ఏడ్చాడు దేవుని సన్నిధిలో, మళ్ళా తిరిగి కృప పొందాడు. కృప పొంది దేవునికి ఇష్టడుగా మారాడు. ఈ రాత్రి మనకు కూడా అవకాశం ఉంది. కనుక పొరపాటు చేయొద్దు, పాపం చేయవద్దు, మాటికి పాపం చేయొద్దని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు మన జీవితంలో వచ్చినా వెంటనే పశ్చాత్తాపడితే ప్రభు తిరిగి ఆ కృప మన మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడండి.
నాలుగవది ప్రార్థనాహీనత. ఏ క్రైస్తవుడైతే ప్రార్థన చేయడో అతడు కృపకు దూరం అవుతాడండి. ఏ క్రైస్తవుడైతే ప్రార్థన చేయడో అతడు కృపకు దూరం అవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16వ వాక్యంలో రాయబడిన మాట కనుక మనం గమనిస్తే ఒకసారి హెబ్రీ 4వ అధ్యాయము 14 నుంచి 16 వాక్యాలు ఒకసారి చూద్దాం. హెబ్రీ 4వ అధ్యాయము 14 నుంచి 16 వాక్యాలు మనం చూస్తే, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలె శోధింపబడిన ఆయన పాపం లేనివాడిగా ఉండిన కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదుము. కృప పొందాలంటే కృపాసనం దగ్గరికి రావాలి. కృపాసనం దగ్గర ఎవరు ఉంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉంటారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనము రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం ఎలా రాగలము? ప్రార్థన ద్వారానే రాగలము. కనుక కృప పొందాలి అంటే ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఒకవేళ మనం రక్షింపబడి ప్రార్థన చేయని వారంగా మనం ఉంటే కృపకు దూరం అయిపోతాం. అంటే ప్రార్థన చేయట్లేదంటే మనం కృపాసనం దగ్గరికి రావట్లేదని అర్థం. కృపాసనం దగ్గరికి రావటం లేదు అంటే మనం కృపకు దూరం అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను మనం పొందాలి అంటే ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. దేవుని కృపను పోగొట్టుకోకుండా ఉండాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. ఎవరైతే క్రైస్తవుడు ప్రార్థించలేని వ్యక్తిగా ఉంటాడో అతడు దేవుడు మనకిచ్చిన కృపను వ్యర్థం చేస్తున్నాడని అర్థం. కనుక వీ హ్యావ్ టు ప్రే. మనం ప్రార్థించే వారిగా మనం ఉండి దేవుని కృపను అంతకంత కృప వెంబడి కృపను పొందాలి. బైబిల్ చెప్తుంది, ఒక ప్రభు మనల్ని రక్షించి కృప ద్వారా రక్షించాడు. ఆ కృపతో మనం ఆగిపోకూడదు. దేవుని కృపను మరింతగా మనం పొందాలి, అధికంగా పొందాలి, అధిక కృపను పొందాలి. అధిక కృపను పొందితే అధికమైన ఆశీర్వాదాలు మనకుంటాయి. ఎంత ప్రార్థన చేస్తామో అంతగా కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. ఎప్పుడైతే ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తామో దేవుని కృపకు దూరం అవుతాము. అందుకనే బైబిల్ మాటి మాటికి చెప్పేది అదే. ఏమండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వాక్యమైనా సరే, నాకు మొరపెట్టండి మీకు ఉత్తరం ఇస్తాను. యోహాను 14:13 అయినా నా నామమున మీరు ఏమడిగినా చేస్తాను. 1 తెస్సలోనికై 5:17 ఎడతెగక ప్రార్థించండి. లూకాసు వార్త 18:1 విసుగక ప్రార్థించండి. బైబిల్ ఎన్నిసార్లు ప్రార్థించమని మనకు చెప్పేది దేనికంటే దేవుని కృపను అధికంగా పొందాలంటే ప్రార్థించే వరకు మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తామో దేవుని కృపను మనం కోల్పోయే అవకాశం ఉందండి. ఎప్పుడైతే మనం ప్రార్థనా పరులుగా ఉంటామో అనేక విషయాల్లో మనం విడుదల పొందుతాం, సహాయం దొరుకుతుంది మనకి. ప్రార్థన చేశామంటే దేవుని యొక్క సింహాసనం దగ్గరికి మనం వస్తున్నామని అర్థం. కృపా సింహాసనం దగ్గరికి. కృపా సింహాసనం దగ్గర ఏమి దొరుకుతుంది? మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అందుకని మనం ప్రార్థించడం ఎక్కువగా చేయాలండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలుకు శీలలు చెరసాల్లో పడ్డప్పుడు ఏం చేశారు? చెరసాల్లో పడ్డప్పుడు వాళ్ళు ప్రార్థించారు, స్తుతించారు. దేవుని కృపను మరొకసారి పొందారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు కలిగిన లాభం ఏంటి తెలిసే? చెరసాల నుంచి విడుదల పొందగలిగారు. కాబట్టి ప్రార్థన దేవుని కృపను మన మీదకి వచ్చినట్టుగా చేస్తుంది. ఆ కృప ద్వారా మనం సమస్యల నుంచి విడిపించబడతాము. కాబట్టి మనం ప్రార్థించే వారిగా ఉండాలండి. ప్రార్థించే వారిగా లేకపోతే దేవుని కృపకు మనం దూరం అవుతాము. 5వది, క్షమించే వారిగా మనం ఉంటే దేవుని కృపను పొందుతాము. మనలో క్షమించే గుణము లేకపోతే దేవుని కృపను వ్యర్థం చేస్తాం, దేవుని కృపకు దూరం అవుతాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వాక్యాల్లో మనం చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమోననియు, ఒక్క పూట కూటు కొరకు జ్యేష్ఠత్వ హక్కు నమ్మిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారిని ఉండినేమోననియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏమంటే మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు,
చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులై పోదురేమోననియు మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏశావుని ఇక్కడ చూపిస్తున్నాడు. ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినా కూడా కన్నీళ్లు విడిచినా కూడా దానికోసం ఆశీర్వాదం కోసం శ్రద్ధతో వెతికినా కూడా అతను విసర్జించబడ్డాడు. ఏశావు విసర్జించబడటానికి కారణం ఏంటంటే అతని తమ్ముడైన యాకోబుని క్షమించలేకపోయాడండి. ఏశావు ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు ఆశీర్వాదం కొరకు, నిజమే. కానీ ఆశీర్వాదం పొందలేకపోయాడు, కృపను పొందలేకపోయాడు, దేవుని కృపను మరలా పొందలేకపోయాడు. కారణం ఏంటంటే తమ్ముడిని క్షమించలేకపోయాడు. అన్ఫర్గివ్నెస్ అనేది దేవుని కృపను మనకు దూరం చేస్తుంది. క్షమించలేకపోవడం అనేది దేవుని కృపను మనకు దూరం చేస్తుంది. మనలో క్షమించలేని స్వభావం ఉంటే, ఎవరినైనా సరే క్షమించలేని స్వభావం ఉంటే దేవుని కృపకు మనం దూరం అవుతాం. అందుకే రాత్రి మనం పరిశీలించుకోవాలి, మనం అందరినీ క్షమించగలుగుతున్నామా? క్షమించలేని వాళ్ళు మన జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా? మనం ఎవరిని క్షమించలేకపోయినా, ఏ ఒక్కరిని క్షమించలేకపోయినా దేవుని కృపను వ్యర్థం చేస్తున్నాము, వేస్ట్ చేస్తున్నాము. దేవుని కృపకు మనం దూరం అవుతున్నామని గుర్తించండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, చాలా జాగ్రత్త. ఈ విషయంలో మాత్రం మనం అందరూ ఫెయిల్ అవుతుంటామండి. కాబట్టి మనకు శత్రువు అనేవాడు అనేది ఉండకూడదు. మనం ప్రతి ఒక్కరిని క్షమించగలిగే వారిగా మనం ఉండాలి. సౌలు అనే రాజు ఉన్నాడు. అతని యొక్క క్షమించలేని హృదయం ఏం చేసింది? తన కత్తి మీద తానే పడి చనిపోయేటట్లుగా చేసింది. సౌలు అనే రాజు దావీదును క్షమించకుండా తరిమాడు. దావీదు అతనికి చేసిన నష్టమేం లేదు. అన్యాయంగా దావీదు మీద పగబట్టి తరిమి చివరికి ఏమైనా సాధించాడా? తన కొడుకైన యోనాతాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి తాను కూడా తన కత్తి మీద తానే పడి యుద్ధంలో చనిపోయాడు. దావీదు చంపాలనుకున్నాడు, ఫైనల్ గా దావీదే రాజు అయిపోయాడు. ఆ రాజైన సౌలు యొక్క క్షమించలేని గుణం అతని కుటుంబాన్ని అంతా సర్వనాశనం చేసిందండి. తాను కూడా చనిపోయేటట్టుగా చేసింది. అందుకే దేవుని బిడ్డల్లో క్షమించలేని స్వభావం ఉండకూడదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అది చేదైన వేరండి, అది చేదైన వేరు. రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలరా, కొలసి 3:13 యేసుక్రీస్తు క్షమించే గుణం కలిగిన వాడు. క్రీస్తు యేసును కలిగిన ఈ క్షమా గుణాన్ని మనం కూడా ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు తన సిలువ వేసిన వారిని సైతం క్షమించాడు. అలాంటి క్షమా గుణాన్ని మనం కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. క్షమించే గుణం లేకపోతే మనం కృపకు దూరం అవుతాము. దేవుని కృపను వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాము. పగ తీర్చుట అనేది దేవుని యొక్క పని. పగ తీర్చుట నా పనిని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఎవరి మీద పగ పెట్టుకోకూడదండి. పగ తీర్చుట నా పనిని దేవుడు సెలవిస్తున్నాడు. రోమా 12:17 మీరు క్షమించండి, ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. పగ తీర్చుట మీ పని కాదు, పగ తీర్చుట నా పని. మీకు ఎవరి మీద కోపం ఉందనుకోండి, మీరు క్షమించి అతను నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను అంటున్నాడు ప్రభు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు క్షమించే దేవుడు. మనం ఘోర పాపులముగా ఉండగా మనల్ని క్షమించిన దేవుడు మనల్ని క్షమించాడు దేవుడు. మనం ఇతరులు క్షమించకపోతే ఎలాగా? అందుకే మత్తయి సువార్త 18 అంటాడు, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమిస్తాడు అంటున్నాడు. దేవుడే మనల్ని క్షమించగా మనం ఇతరులు క్షమించకపోతే ఎలాగా? లూకాసు సువార్త 6:38 ఏమంటాడు? క్షమించండి, మీరు క్షమించబడుతురు అంటున్నాడు. క్షమించే స్వభావం లేకపోతే దేవుని కృపను నిరర్ధకం చేసిన వారం అవుతాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రాత్రి కొరింథీ సంఘానికి పౌలు గారు మాట్లాడారు, దేవుని కృప నిరర్ధకం చేయొద్దని బతిమిలాడారు. దేవుని కృపను వాళ్ళు నిరర్ధకం చేస్తున్నారు. ఎలా నిరర్ధకం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్లే ప్రేమించుకుంటూ, శరీర కార్యాలను జరిగించుకుంటూ, దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తించి తమకు తామే విగ్రహాలు అయిపోయారు. అందుకని దేవుని కృపను వ్యర్థం చేస్తున్నారు వాళ్ళు. రెండవది ప్రార్థన హీనత వారి జీవితంలో ఉంది. అందువల్ల దేవుని కృపను వాళ్ళు వ్యర్థం చేస్తున్నారు.
గర్విష్ఠిగా ఉన్నారు వాళ్ళు. అందుకే దేవుని కృప వారి జీవితంలో వ్యర్థమైపోతా ఉంది. ఏమండి? అదే విధంగా పాపంలో కొనసాగుతున్నారు. ఇంకా పాపాన్ని విసర్జించి కూడా మళ్ళీ తిరిగి పాపంలో కొనసాగుతున్నారు. బైబిల్ చేతిలో ఉంటుంది కానీ పాపం చేస్తున్నారు. అందువల్ల దేవుని కృపను వాళ్ళు కోల్పోతున్నారు. ఏమండి? అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళలో క్షమించలేని స్వభావం కూడా ఉంది. అందువల్ల దేవుని కృపకు దూరం అవుతున్నారు. ఈ 5 విషయాలు వాళ్ళకి రాస్తూ ఏమండి ఈ రాత్రి ప్రభు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ 5 లక్షణాలు మీలో ఉన్నవా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమండి, మనం దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఒకవేళ ప్రేమిస్తే ప్రభువా నన్ను క్షమించమని అడుగుదాం. మనలో గర్వం ఉందా? ప్రభువా నన్ను క్షమించి నన్ను దీనుడిగా చేయండి అని అడుగుదాం. మనలో ఇంకా ఏమైనా పాపేచ్ఛలు ఉన్నాయా? ప్రభువా నన్ను క్షమించండి, నాలో ఉన్న ఈ పాపాన్ని తొలగించమని ప్రభువుని అడుగుదాం. మనం ప్రార్థన చేయని వారిగా ఉన్నామా? ప్రభువా నన్ను క్షమించండి, నన్ను ప్రార్థనా పరుడిగా మార్చండి అని ప్రభువుని అడుగుదాం. మనలో ఇంకా క్షమించలేని గుణం ఏమైనా ఉందా? ప్రభువా నన్ను క్షమించండి, నన్ను క్షమించే వ్యక్తిగా మార్చండి, నేను ఎవరినైనా క్షమించగలిగే వ్యక్తిగా నన్ను మార్చండి అని ప్రభువుని అడుగుదాం. ప్రభు తప్పనిసరిగా మనకు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు. మరొక్కసారి దావీదు మీద చూపించిన కృపను మనకు చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఒప్పుకొని మనం ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం.